హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోరుచిక్కుడుకాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీంట్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. పప్పు, రసం, సాంబారు, పచ్చడి వీటన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా కొందరు పెరుగులో కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ గోరుచిక్కుడుకాయ వేపుడు ఎలా చేయాలో చూపించేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కిలో గోరుచిక్కులు తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసుకున్నాను. ఇలా అన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ రాళ్ళుప్పు, 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి. జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికిపోయినా కర్రీ టేస్ట్ ఉండదండి. ఈలోపు మనం ఈ గోరుచిక్కుడుకాయ వేపుల్లోకి కారం పొడి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, ఒక 6 ఎండుమిర్చీల తుంచి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలాంటివి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి మాడిపోకుండా కరెక్ట్గా వేగుతాయండి. ఇవి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 6 వెల్లుల్లి, 5-6 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా గోరుచిక్కులు ఉడికించుకున్నాం కదా, అవి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా ఉడికించుకుంటే సరిపోతుంది. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 3 ఎండుమిర్చీల తుంచి వేసుకొని ఇవి లైట్గా వేయించుకోండి. ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక 3 వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మరీ రెడ్గా కాకుండా ఒక 1/4 వంతు వేగితే సరిపోతుంది. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా 1/4 వంతు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కుళ్ళు, అవి కూడా ఇందులో వేసేసుకొని ఆనియన్స్తో పాటు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ గోరుచిక్కుడుకాయ వేపుడు పప్పు, రసం, సాంబారు, పచ్చడి వీటిలోకే కాకుండా ఇంకా చాలామంది రాగి సంగటి, రోటీ, చపాతీ వీటిలో కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కారం పొడి, అందులో దీనికి తగినంత వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని మీకు కారం సరిపోయేంత వేసుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉంటే మిగతా స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకుంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రైలోకైనా సరే ఈ కారం పొడి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కారం పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచనవసరం లేదు. జస్ట్ ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో అంతేనండి, గోరుచిక్కుడుకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాగే వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.